గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్త ఎందుకు, ఏ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి? అంశం పేరు మరొకసారండి, జాగ్రత్త ఎందుకు, ఏ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి? భూమి మీద జీవిస్తున్న మనుషుల్లో, సకల జీవరాశుల్లో జాగ్రత్త అనేది ఉంటుంది. జాగ్రత్త అనగానే ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన విషయాలను గురించి ఆలోచన ఉంటుంది. ఎలాంటి ఆలోచన అని కొన్ని విషయాలను మనం చూస్తే, మన పిల్లల్ని స్కూల్స్కి, కాలేజీలకు, హాస్టల్స్కు, ఉద్యోగాలకు, విదేశాలకు పంపించేటప్పుడు జాగ్రత్త అని చెప్పి పంపిస్తామండి. ఎందుకంటే జాగ్రత్త లేకపోతే ప్రమాదం జరుగుతుందని భయం. రోడ్డు దాటేటప్పుడు కానీ జాగ్రత్తగా నడవండి, జాగ్రత్తగా వెళ్ళండి అని మనం చెప్తామండి. ఎందుకంటే వాహనాల వలన ప్రమాదం అని. వర్షాకాలంలో తుఫానులు, వరదలు వస్తున్నప్పుడు భవనాలు కూలిపోవటం, అనేక దేశాల్లో కొన్ని భూకంపాలు రావడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభుత్వం వారు కూడండి కొన్ని హెచ్చరికలు అనగా జాగ్రత్తలు జారీ చేస్తూ అప్రమత్తంగా ఉండండి అని వాళ్ళు ముందుగానే మనకి కొన్ని జాగ్రత్తలు తెలియచేస్తూ ఉంటారు. ఇక వేసవికాలంలో ఎండలు బాగా కాస్తూ ఉన్నప్పుడు ఈ ఎండల నుంచి రక్షించుకోవడానికి, వడదెబ్బ బారిన పడకుండా ఉండటానికి తరచుగా నీరు త్రాగండి, పండ్ల రసాలు తీసుకోండి, నిమ్మరసం తాగండి, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, జావ వంటివి త్రాగండి అని అనేకమైన జాగ్రత్తలు ప్రభుత్వం వారు మనకు తెలియచేస్తూ ఉంటారు. మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు, తాతమామలు, తల్లిదండ్రులు కొన్ని విషయాలను మనకి తెలియచేస్తూ ఉంటారు. ఇక ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు, మంచి ఆహారం తీసుకోవాలి, రోజుకి వ్యాయామం 30 నిమిషాల పాటు చేయాలి, విశ్రాంతి అనగా నిద్ర సుమారుగా 6 గంటల నుంచి 7 గంటల వరకు నిద్రపోవాలి. 2 లేక 3 సంవత్సరాలకు ఒకసారి మరి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. పరిశుభ్రత అనేది వ్యక్తిగతంగా ఉండాలి, పరిసరాల పరిశుభ్రత కూడా ఉండాలి. మద్యపానం, ధూమపానం చేయకుండా మరి జాగ్రత్తలు వహించాలి అని పెద్దలు మనకు తెలియచేస్తూ ఉంటారు, ప్రభుత్వాలు వారు తెలియచేస్తూ ఉంటారు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వారు కూడా మనకి తెలియచేస్తూ ఉంటారండి. ఇక పెళ్లి విషయానికి వస్తే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి వివాహం చేసుకోవాలి అంటున్నారండి. కానీ ఈనాడు సమాజంలో యువత పరిస్థితి చూస్తే అటు 7 రోజులు ఇటు 7 రోజులు కూడా చూసే పరిస్థితి లేదండి. వెంటనే చూస్తున్నారు, నచ్చింది అంటున్నారు, ఇంటికి తీసుకొస్తున్నారు. వివాహం మీరు చేస్తారా, లేకపోతే పెద్దలను ఆశ్రయించాలా, లేకపోతే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మేము వివాహం చేసుకోవాలా అని మరి నేటి యువత చాలా వేగంగా వాళ్ళ కార్యకలాపాల్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఒకప్పుడు మన పెద్దలు అనేవాళ్ళు అమ్మాయి వైపు చూడాలి, అబ్బాయి వైపు కూడా చూడాలి అని. అప్పుడు చక్కగా మరి ఆ సంబంధాన్ని చూసి వివాహం చేస్తున్నట్లుగా మనం సమాజంలో చూస్తున్నాం. నేటి పరిస్థితి ఆనాటి పరిస్థితికి భిన్నంగా మారిపోయిందండి. అంటే పెళ్లి విషయంలో పెద్దలు ఎప్పుడు కూడా జాగ్రత్త అని మనకు తెలియచేస్తారు. ఎందుకంటే
మన భవిష్యత్తు బాగుండాలని. నీ సెలక్షన్ కాదు, మేము చూసి పెట్టిన వారిని మీరు వివాహం చేసుకోవాలని. మరి ఒకప్పుడు ఏమండి, మన తాత ముత్తాతల కాలంలో వాళ్ళని చూడకోకుండానే కొంతమంది వివాహం చేసుకున్నారండి. కానీ ఈరోజు వాళ్ళని చూడాలి, వాళ్ళ టేస్టులు తెలుసుకోవాలి, వాళ్ళ ఆలోచనలు ఏంటో తెలుసుకోవాలి, అన్ని విషయాలు తెలుసుకొని నచ్చితే వివాహం చేసుకుంటున్నారండి. లేకపోతే వివాహానికి దూరంగా వెళ్ళిపోతున్నారు. అంతకంటే ముందు సహజీవనాలు చేస్తున్నారు. సహజీవనం తర్వాత నచ్చితే వివాహం అని మాట్లాడేటువంటి యువతను నేటి సమాజంలో అనేక మందిని మనం చూస్తూ ఉన్నామండి. అంటే పెళ్లి విషయంలో జాగ్రత్త అని పెద్దలు చెప్తున్నారంటే మనం జాగ్రత్తగానే ఆలోచించాలండి. ఇక బట్టల విషయం అంటారా, కాలాన్ని బట్టి మనుషులు రకరకాల బట్టలు ధరిస్తూ ఉన్నారు. ఏమంటే చలికాలంలో వేసుకునే దుస్తులు వేరు, వర్షాకాలంలో వేసవకాలంలో వేసుకునే దుస్తులు వేరండి. ఈ దుస్తుల పట్ల ఎంతో జాగ్రత్త మనిషికి. బంగారం పట్లండి, బంగారం విలువైనది, డబ్బు విలువైనదని ఆ బంగారాన్ని, డబ్బును మనం ఎంతో జాగ్రత్తగా దాచుకుంటూ ఉంటామండి. అలాగే వస్తువుల పట్ల జాగ్రత్త. మన ఇంట్లో మనం ఉపయోగించేటువంటి వస్తువులు చాలా చక్కగా ఉండాలి. మంచి ఆ, మంచిగా పనిచేసే వస్తువులు మనం కొనుక్కోవాలి. వాటిని జాగ్రత్తగా భద్రంగా దాచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వస్తువుల పట్ల కూడా మనిషి జాగ్రత్త కలిగి బ్రతుకుతూ ఉన్నాడండి. ఇక చూస్తే తినే విషయాలు అంటారా, కూరగాయల విషయంలో అండి, ఎన్నో కూరగాయలు మనకు మార్కెట్లో దొరుకుతుంటే మనకి తాజాగా ఉన్న కూరగాయలు, తాజాగా ఉన్న పండ్లు, తాజాగా ఉన్నటువంటి మాంసం, వీటిని మనం తెచ్చుకోనండి ఆరోగ్య విషయంలో జాగ్రత్త కలిగి మనం బ్రతుకుతూ ఉంటామండి. ఏమంటే మనిషి శరీర సంబంధమైన విషయాలలో ఎంతో జాగ్రత్త కలిగి బ్రతుకుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. వంటింట్లో గ్యాస్ విషయంలో జాగ్రత్త, కరెంటు విషయంలో జాగ్రత్త అండి. మరి ఇన్ని జాగ్రత్తలు కలిగి బ్రతుకుతున్న మనిషి జాగ్రత్త కలిగి బ్రతకవలసిన విషయంలో, జాగ్రత్త కలిగి కాపాడుకోవలసిన విషయంలో మాత్రం మనిషి మాత్రం చాలా నిర్లక్ష్యాన్ని వహిస్తున్నట్లుగానే మనం చూస్తూ ఉన్నామండి. మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంట్లో, వంటింట్లో, స్కూల్లో, హాస్టల్స్లో, కాలేజీల్లో, ఆఫీసుల్లో, హాస్పిటల్స్లో, ఆరోగ్య విషయంలోనండి ఎన్నో జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా మన పక్కన ఉన్నవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలండి. మన పక్కన ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అంటే మనం జాగ్రత్త కలిగిన మనుషులతోనే సహవాసాన్ని కలిగి ఉండాలి. అలా కాకుండా ఎలాంటి వారితోనైనా మనం సహవాసం చేస్తేనండి మనం కూడా పాడైపోయేటువంటి అవకాశం ఉంటుంది. సమాజంలో మనకు ఒక సామెత తెలుసు, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళకున్న లక్షణాలన్నీ మనకు వచ్చేస్తాయంట, మన లక్షణాలు వాళ్ళకి వెళ్ళిపోతాయండి. కానీ అది లోకంలో ఉన్న సామెత అయితే, క్రైస్తవుడు అనేవాడు ఎక్కడ బ్రతుకుతున్నా మనలో ఉన్న లక్షణాలు ఎదుటివానిలోకి మనం నేర్పించే ప్రయత్నం చేయాలే తప్ప వాడిలో ఉన్న లక్షణాలను మనం ఎప్పటికీ కూడా మనం అలవాటు చేసుకోకూడదండి. అంటే మనం ఎంత జాగ్రత్తగా సమాజంలో బ్రతుకుతున్నా మన పక్కన ఉన్న వాళ్ళు బ్రతకనిచ్చే ప్రయత్నం చెయ్యరు అని చెప్తారండి. వాళ్ళు అలా బ్రతకనిచ్చే ప్రయత్నం చేయకపోయినా మనం బ్రతుకుతూ వాళ్ళకి మాదిరిగా ఉండే ప్రయత్నం మనం చేయాలండి. ఏమండి, మరి ఇంతవరకు జాగ్రత్త అని మాట్లాడుతున్నాం. ఇంతకి జాగ్రత్త అంటే ఏంటండి? ఏమండి, జాగ్రత్త అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి అంటున్నారు. అసలు జాగ్రత్త అంటే ప్రమాదం లేదా హాని జరగకుండా చూసుకోవటం అండి. జాగ్రత్త అంటే మనకి ప్రమాదం జరగకుండా, మనకు హాని జరగకుండా చూసుకోవటం, ఆ ప్రమాదం వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండటం, ఆ ప్రమాదం వచ్చినప్పుడు జాగ్రత్త కలిగి, హెచ్చరిక కలిగి ఉండటం అండి. ఏమంటే ఒక్క మాటలో చెప్పాలంటే వెళ్ళిన పనిని ముగించుకొని క్షేమంగా తిరిగి రావడమే జాగ్రత్త అంటారండి. ఏమంటే ప్రతి విషయంలో తల్లిదండ్రులు పిల్లల్ని స్కూలుకు పంపిస్తూ జాగ్రత్త అంటారు. జాగ్రత్త అంటే మీరు చక్కగా స్కూలుకు వెళ్ళి మీ పని ముగించుకొని మరలా క్షేమంగా ఇంటికి రావడమే జాగ్రత్త అని పెద్దల మాటల్లో మనకి అర్థమవుతుంది. మరి ఎంతవరకు శరీర సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు కలిగి ఉన్నామో, ఆత్మ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు కలిగి ఉండాలో, ఏ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలో
బైబిల్లో దేవుడు చెప్పినటువంటి జాగ్రత్తలు ఏంటో మనం కొన్ని విషయాలను ఆలోచన చేద్దామండి. ఏమండి, ఎంతవరకు శరీరం గురించిన జాగ్రత్తలు తెలుసుకున్నాం. ఇక ఆత్మ విషయంలో దేవుడు మన అందరి కొరకు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో జాగ్రత్తలు రాయించాడు. కానీ కొన్ని విషయాలను మరి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తానండి. మొట్టమొదటిగా ఎలాంటి జాగ్రత్త మనం కలిగి ఉండాలంటే, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దామండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము అంటున్నాడండి. నీవు దేవుని మందిరముకు, దేవుని మందిరం అంటే అది పవిత్రమైన స్థలం అండి క్రైస్తవులకు. దేవుని మందిరానికి మనం పోయేటప్పుడు, ఆ పవిత్రమైన స్థలానికి మనం వెళ్ళేటప్పుడు అండి, అందులో పరిశుద్ధులు సంఘముగా కూడుకుంటారు. పరిశుద్ధులు పరిశుద్ధ గ్రంథం నుంచి ఎన్నో విలువైన సంగతులను, మన ఆత్మలను రక్షించే సంగతులను, సమాజంలో మనం ఎలా బ్రతకాలో, ఎలా బ్రతికితే పరలోకానికి చేరుకుంటామో అలాంటి ఉన్నతమైన మన మనసు మార్చే సంగతులను, మన జీవితాలను మరి మార్చే సంగతులను చెప్పేటువంటి స్థలం చర్చ్ అండి. అది దేవాలయం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు అన్నాడండి, వెళ్ళిపోయాక కాదండి. పోవునప్పుడంటే వెళ్ళక ముందే, అంటే రెడీ టు గో, వెళ్ళటానికి ముందుగానే. ఏమండి, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడంటే ఇంకా నువ్వు ఎలా ఉన్నావు? రన్నింగ్లోనే ఉన్నావు, ఇంకా నువ్వు చర్చికి వెళ్ళలేదండి. పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనము. వెళ్ళటానికి ముందు మనం ఏం చేస్తాం చెప్పండి? ఉదయం లేచిన తర్వాత మన పనులు ముగించుకొని చక్కగా స్నానం చేసి ఏదైనా టిఫిన్ తీసుకొని మనం బయలుదేరుతామండి. ఈ బయలుదేరినప్పుడు ప్రవర్తన అనేసరికి అన్ని విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలండి. అంటే ప్రవర్తనలో ఎన్నో విషయాలు మనకు అందులో మిళితమై ఉన్నాయి. ప్రవర్తన అంటే ఏదో ఒక చిన్న విషయంతో తీసివేసేది కాదండి. ప్రవర్తన అంటే చాలా విషయాల్లో మనం మెలకువలు కలిగి ఉండాలండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. లేదంటే బుద్ధిహీనులు ఎప్పుడు కూడా వాళ్ళు బలులు ఎలా అర్పించాలి అని, పాత నిబంధన కాలంలో అలాగే జరిగింది. వాళ్ళు బలులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. అంటే మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన మాటలు ఆలకించేవారిగా ఉండాలండి. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. బుద్ధిహీనులు, దేవుని మాట వినని వారు, మూర్ఖులుగా, సమాజంలో సేవకులంటే గౌరవం లేనివారు, సమాజంలో తల్లిదండ్రుల మాటలు విననివారు, బుద్ధిహీనంగా తిరుగుతూ వాళ్ళ జీవిత పరమార్థాన్ని తెలుసుకోనుకోనండి వాళ్ళకు నచ్చినట్లు బ్రతికేవారండి బుద్ధిహీనులండి. అయితే వారు తెలియకే దుర్మార్గపు పనులు చేస్తూ ఉన్నారంట. తెలియకోకుండానే వాళ్ళు అనేకమైన దుర్మార్గపు పనులు చేస్తూ ఉన్నారు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు, దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు అండి, మన కుటుంబంలో మనకు ఎన్నో సమస్యలు ఉండొచ్చు. అది వ్యక్తిగత సమస్యలు కావచ్చు, కుటుంబ సంబంధమైన సమస్యలు కావచ్చండి. ఈ సమస్యలన్నీ కూడా దేవుని సన్నిధికి వెళ్ళడానికి ముందే మనం విడిచిపెట్టి దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత అండి, ఇక ఆ సన్నిధిలో కూర్చున్న తర్వాత మనం ఆ 2 గంటలు ప్రార్థనలో గడపటానికి, వాక్యాన్ని వినడానికి, ప్రార్థన చేసుకోవడానికి, పాటలు పాడడానికి సమయాన్ని ఇవ్వాలి తప్ప మనకున్న సమస్యలన్నీ కూడా దేవుని సన్నిధికి తీసుకెళ్ళిపోయి దేవుని సన్నిధిలో మనం కూర్చొని అనాలోచనగా మనం ఉంటే ఉపయోగం ఏమిటని చెప్పండి. చాలామంది అండి ఎందుకు దేవుని సన్నిధికి వచ్చారంటే, మాకు ఎన్నో సమస్యలు ఉండండి, ఈ దేవుడిని నమ్ముకుంటే ఈ సమస్యలు తీరుస్తాడు, మా అవసరాలు తీరుస్తాడని మేము వచ్చామండి అని చెప్పుకునేవారు కూడా చాలామంది మరి సంఘాల్లో మనకు కనిపిస్తూ ఉంటారండి. ఎందుకంటే చాలామంది అవసరాలకే దేవుడు అన్నట్టుగా అనేక మంది బోధల్లో మనం వింటున్నాం. ఆ బోధనను బట్టే ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకున్న అవసరాలు తీరుతాయి అనేటువంటి ఆలోచనతో అనేక మంది దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళ అవసరాల కోసము, అవసరాలు తీర్చుకోవడం కోసమే దేవుని సన్నిధిలో కూర్చొని అనాలోచనగా ఉండేవారిగా మనం చూస్తూ ఉంటాం.
నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఏమండి, మరి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనకు నచ్చినట్లుగా మనం మాట్లాడడం ఏమండి, అలా చేయకూడదండి. ఈనాడు సంఘాల్లో చూస్తేనండి, సంఘాల్లోకి వచ్చిన తర్వాత కూడా సెల్ ఫోన్ వాడకం ఎక్కువైపోతుందండి. అది విశ్వాసులకి అలాగే ఉంది, సేవకులకు కూడా అలా పరిస్థితి ఉంది. సరే, సేవకులు అంటే ఏదో వాక్యాన్ని మరి ధ్యానించడానికో ఏదో రెఫరెన్సులు వాళ్ళు చూసుకుంటున్నారంటే సరే, కొంత అర్థంగా ఉంది. కానీ విశ్వాసులు కూడా అండి మరి దేవుని సన్నిధికి వచ్చేసి వెనక కూర్చోవడం, మధ్యలో కూర్చోవడం, ఏమంటే చాటింగ్లు చేసుకోవడం, ఎదుటి వారికి మెసేజ్లు పెట్టుకోవడం, లేకపోతే మరి కొన్ని మరి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఏమంటే దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు మన నోటిని కాచుకోవాలి అంటేనండి, నోటితో పాటు మనలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఆ ప్రార్థన సమయంలో ఆయనకు మాత్రమే మరి కేటాయించేవారిగా ఉండాలి తప్పండి మరి వేరే పనుల్లో మనం ఉండకూడదండి. ఎందుకంటే హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోమన్నాడంటే ఈ మనసులోకి వచ్చిన ఆలోచన ఎవరైనా మెసేజ్ పెట్టారనుకోండి, మనం వెంటనే వారికి తిరిగి రిప్లై ఇవ్వాలనే ఆలోచన మనకి వెంటనే వచ్చేస్తుందండి. కాబట్టి అప్పుడు మనకి వెంటనే గుర్తు రావాలండి, దేవుడు ఆకాశమందున్నాడు, మరి నేను భూమి మీద ఉన్నాను. కాబట్టి నా మాటలు ఏమండి, చాటింగ్లు చేసే నా మాటలు కానీ, సంఘానికి వచ్చినప్పుడు మాట్లాడే మాటలు కానీ ఇవన్నీ కూడా కొద్దిగా ఉండాలి అని మనందరం ఆలోచన కలిగి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఇలా ఉండాలండి. అంటే ప్రవర్తన విషయంలో మొట్టమొదటిగా జాగ్రత్త కలిగి ఉండాలి. ఏమంటే ప్రవర్తన అంటేనండి, ఒక వ్యక్తి ఎలా ప్రవర్తించాలో, ఎలా ఆలోచించాలో, ఎలా స్పందించాలో తెలియజేస్తుందండి. ప్రవర్తన అనేది ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ప్రవర్తన అంటే ఇతరులను గౌరవించటం అండి. ఈనాడు సంఘానికి తల్లిదండ్రులు పిల్లలను తీసుకొస్తున్నారే తప్ప సంఘంలో ఉన్న సేవకులకి వందనాలు చెప్పించటం కానీ, ఏమండి, లేకపోతే ఆ తోటి వారితో ఎలా ఉండాలో, ఏమండి, వీళ్ళు తల్లిదండ్రులను చూసి నేర్చుకునేలా ఉండాలి. కానీ తల్లిదండ్రులనండి కొంతమందికి వందనాలు పెడతారు, కొంతమందికి వందనాలు పెట్టరండి. అలాంటప్పుడు పిల్లలు కూడా చూసి తల్లిదండ్రులు చేస్తున్నది వాళ్ళు నేర్చుకుంటారు. ఏంటి, మా మమ్మీ మా డాడీ మరి పలానా అయ్యగారికి వందనాలు పెట్టారు, పలానా అయ్యగారికి వందనాలు పెట్టలేదేంటి, మరి పలానా వాళ్ళతోనే మాట్లాడారు, పలానా వాళ్ళతో మాట్లాడలేదేంటి, సంఘంలో ఉన్నది చాలా తక్కువ మంది కదా, తక్కువ మంది అయినప్పుడు అందరితో మాట్లాడాలి కదా అనేటువంటి ఆలోచన మనం చేస్తున్న ప్రతి విషయాన్ని పిల్లలు చిన్నప్పటి నుంచి గమనిస్తూ ఉంటారు. మనం ఎలా వాళ్ళకి ఏదైతే నేర్పుతున్నామో వాటిని వాళ్ళు అలవాటు చేసుకొని భవిష్యత్తులో నుండి ఆ విధంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి అండి, ప్రవర్తన చాలా మరి ముఖ్యంగా ఉండాలి. ఇతరులను మనం గౌరవించాలి, నిజాయితీగా ఉండాలి. ఏమంటే సంఘంలో మరి అనారోగ్యంతో సమస్యలతో ఉన్న వారి కోసం మనం సహాయపడుతూ ఉండాలండి. మాటల విషయంలో నుండి బాధ్యత వహించాలండి. ఏమంటే సంఘాన్ని లో ఉన్నటువంటి సభ్యులను నమ్మి ఏదైనా ఒక బాధ్యతను మనం అప్పగించినప్పుడండి ఆ బాధ్యతను నెరవేర్చేవారిగా ఉండాలి. కానీ మాట చెప్పినా సరే స్పందించకపోతే మన మాటకు వాళ్ళు విలువిచ్చినట్ల లేదు కదండి. సమాజంలో నిర్దేశించిన నియమాలను కూడా అండి, సమాజం అంటే సంఘంలో మరి నిర్దేశించినటువంటి నియమాలను కూడా మనం పాటించేవారిగా ఉండాలండి. మరి కొంతమంది దేవుని సన్నిధికి వచ్చాక కూడా అనాలోచన కలిగి ఉంటారు. మన ప్రవర్తన అనేకులకు మాదిరికరముగా ఉండాలండి. ప్రవర్తన అంటేనండి, మనం వేసుకునే బట్టలు కానివచ్చు, మాటలు కావచ్చు, వేషం కావచ్చు, నడక కావచ్చు, చూపులు కావచ్చు అండి, ఆలోచన కావచ్చు. కాబట్టి ప్రవర్తన సరిగ్గా లేక చాలామంది దేవుని సన్నిధిని దూరం చేసుకుంటున్నారండి. అండ్ కొన్ని సంఘాల్లో చూడండి, వాళ్ళ ప్రవర్తన బాగోక లేకపోతే వెంటనే వాళ్ళని అంతమందిలో కూడా మాట్లాడొద్దని చెప్పేస్తారండి. ఎందుకని? దేవుని సన్నిధి అంటే నీ ఇల్లు కాదు, నీ ఇంట్లో నువ్వు ఎలాగైనా ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రవర్తనే ఎదుటి వారిపైన ప్రభావం చూపకుండా వాక్యం వింటున్న వారి వైపు, వాక్యం వింటున్న వారు నీ వైపు చూడకుండా ఉండాలంటే మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లలను కూడా మనం జాగ్రత్త పెట్టుకునే విధంగా మనం ఉండాలండి. కాబట్టి మొట్టమొదటిగా ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక మరొక విషయాన్ని చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు
అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి అంటున్నాడండి. దినములు చెడ్డవి. ఏమండి, దినములు చెడ్డవి గనుక అంటే ఆదివారం నుండి శనివారం వరకు అన్ని దినాలు చెడ్డవే కదండి. దినాలు చెడ్డవి అన్నాడు. దినాలు చెడ్డవి అంటే మన భూదినాల లెక్కల ప్రకారం ఆదివారం మొదలుకొని శనివారం వరకు అన్ని దినాలు చెడ్డవి. కానీ మనలో కొంతమంది అండి సోమవారం చాలా మంచిదండి, గురువారం చాలా మంచిదని మనం అనుకుంటున్నామండి. అంటే సోమవారం గురువారం మినహాయిస్తే మరి ఈ మంగళవారం ఏమైపోయింది, బుధవారము, శుక్రవారము, శనివారం, ఏమంటే ఈ వారాలు మంచివి కాదా? కానీ దేవుడు రాయించిన మాట ఏంటండి, దినములు చెడ్డవి అంటే ఆదివారం మొదలుకొని శనివారం వరకు అన్ని దినాలు కూడా చెడ్డవే. ఏమంటే దేవుని దృష్టిలో మనం మాట్లాడితే, కానీ మన దృష్టిలో మాత్రం కొన్ని వారాలు మాత్రం మాకు మంచివండి, కొన్ని వారాలు మాత్రం చెడ్డవి అంటాం. అంటే కొంతమంది అండి కొన్ని వారాలు మంచివి అంటున్నారు, కొన్ని చెడ్డవి అంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు చేసిన ప్రతిదీ చాలా మంచిది అని దేవుడే సర్టిఫై చేశాడండి. నేను నా పిల్లల కోసం అన్నీ మంచియే చేశాను. అలాంటప్పుడు దేవుడు మంచి చేస్తే మనం ఫలానా మంగళవారం మంచిది కాదండి, ఏమంటే ఫలానా శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదండి, ఫలానా శనివారం కదండి, ఈరోజు పని మొదలు పెడితే అంతా శని వచ్చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కూడా పేరుకే మనం క్రైస్తవులం కానండి, మనం కూడా సోమవారం గురువారమేనండి అన్ని వారాలు. ఎందుకంటే ఏదైనా ఒక మంచి కార్యక్రమం మనం చేపట్టాలంటే సోమవారం చూస్తాము, గురువారం చూస్తాము, ఇక మిగతా వారాలతో మనకు పని లేదండి. ఏమండి, అంటే ఈరోజు కూడా క్రైస్తవుల్లో కూడా అండి దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలండి. అంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి నడుచుకున్నట్లు మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఏమండి, మరి అన్ని దినాల్లో మరి హత్యలు జరుగుతున్నాయి, దొంగతనాలు, మోసాలు, నేరాలు, ఘోరాలు జరుగుతూనే ఉన్నాయండి. ప్రతిరోజు ఈ వార్త పత్రికల్లో చూసినా, ఏమండి అదేవిధంగా ఏ టీవీలో న్యూస్ చూసినా, ఏ సెల్ ఫోన్లో వార్తలు చూసినండి, ప్రతిరోజు కూడా ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఇవి జరగని వారం అంటూ ఏ వారం ఉందో చెప్పండి? కాబట్టి అండి సమయాన్ని పోనిచ్చేవారు అజ్ఞాని అండి. సమయాన్ని పోనిచ్చేవాడు అజ్ఞాని. అజ్ఞాని అంటే దేవుడు అందరికీ సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో మనం ఇచ్చిన సమయాన్ని మనం దేవుని కోసం ఖర్చు పెట్టాలి. కానీ అజ్ఞానులుగా మారిపోయండి ఈరోజు ఎంతమంది సినిమాలు, సీరియల్స్కి ఏమైనా కొన్ని ప్రోగ్రామ్స్కి అలవాటు పడిపోయండి, వాటికి ఎడిట్ అయిపోయి వాళ్ళు ఇక ఆ సీరియల్స్, ఆ సినిమాలు ఇవే ధ్యేయంగా పెట్టుకోనండి ఈరోజు ఎంతో మంది వాటిని చూస్తూ దేవుడు వారికి ఇచ్చేటువంటి కాలాన్ని, దేవుడు వారికి ఇచ్చేటువంటి సమయాన్ని మరి వాటికి ఖర్చు పెడుతూ దేవుణ్ణి దూరం చేసుకుంటున్నటువంటి వారిగా కూడా మనం చూస్తూ ఉన్నామండి. అంటే దేవుడు ఇచ్చిన సమయాన్ని పోనిచ్చేవాడు అజ్ఞాని అని మనకు అర్థమవుతుంది. దేవుడిచ్చిన సమయాన్ని వినియోగించుకునేవాడు జ్ఞాని అని మనకు అర్థమవుతుందండి. ఎప్పుడు చూడండి జ్ఞానవంతుడు ప్రతి నిమిషాన్ని కూడా చక్కగా మరి దేవుడు నాకు ఇచ్చాడు, నాకు ఇచ్చిన సమయాన్ని దేవుని కొరకు నేను ఆలోచించాలి, దేవుని కొరకు అనేక మందికి వాక్యాన్ని ప్రకటించాలి, దేవుని కొరకు నేను బ్రతకాలి, దేవుని కొరకు అనేక మందిని బ్రతికించాలి, దేవుని కొరకు నా కుటుంబాన్ని బ్రతికించాలి, అనేక మందికి నేను మాదిరికరంగా ఉండాలని ప్రతిరోజు ప్రతి క్షణం కూడా దేవునిలో బ్రతుకుతున్న వారు దేవుడిచ్చిన సమయాన్ని వినియోగించుకుంటూ జ్ఞానులుగా బ్రతికేవారు అనేక మందిని మన క్రైస్తవుల్లో మనం చూస్తూ ఉన్నామండి. ఏమండి, కానీ చాలామంది క్రైస్తవుల్లో నుండి ఈనాడు ప్రేమ, జ్ఞానం అనేది తప్పకుండా ఉండాలి. కానీ చాలామందికి జ్ఞానం ఉండటం వల్లండి అనేక మందిని ప్రేమించలేకపోతున్నారు. నేను క్రైస్తవుల జీవితంలో ఎప్పుడు కూడా ప్రేమ ఉండాలి, జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉన్న నీవు ప్రేమ కలిగి ఎలా బ్రతకాలో నీవు తెలుసుకుంటావు. కానీ ప్రేమ ఉన్న వాళ్ళకండి కొంతమందికి జ్ఞానం ఉండకపోవచ్చు. కానీ ఈ రెండు విషయాలు తప్పకుండా మనం నేర్చుకోవాలి, వాటిని సమాజంలో అనేక మంది పట్ల కనపరచాలండి. కాబట్టి క్రైస్తవులు ముఖ్యంగా ఉండవలసిన నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. నువ్వు ప్రేమిస్తే తప్పకుండా వాళ్ళకు వాక్యాన్ని మనం చెప్పగలం. వాక్యాన్ని చెప్పాలంటే మనం కూడా దేవుని జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలండి. కానండి చాలామంది సరిగ్గా బైబిల్ చదవక, బైబిల్లో ఉన్న పదాలు అర్థం కాక, వాక్యాలు అనేక మంది చెప్తున్నా అర్థం కాలేదు అనేటువంటి పరిస్థితిలో ఉంటున్నారు తప్ప కనీస
కనీస జ్ఞానం అండి, ఇంకిత జ్ఞానం అంటారు. పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లో ఉన్నప్పుడు కనీసం దాన్ని తరచుగా మనం చదువుతూ ఉంటే ఆ పదాలు మనకు అర్థమవుతాయి. ఆ భావం కూడా మనకి సేవకులు చెప్తున్నప్పుడు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అలా ఎవరు బైబిల్ చదవకపోవటం వల్లనండి ఈనాడు సమాజంలో అనేక మందికి మనం వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు, కొంతమంది అర్థం చేసుకోలేకపోతున్నారంటే వాళ్ళకి కనీస జ్ఞానం కూడా లేకపోవటం అండి. ఏమంటే ఈరోజు మనం స్కూల్కి పిల్లల్ని పంపించినప్పుడు వాళ్ళు మొట్టమొదటిగా మరి నర్సరీ నుంచి ఏబిసిడీలు 1 2 3లు ఇవన్నీ కూడా ఎలా పలికించాలి, ఎలా రాయించాలో నేర్పుతారండి. కానీ లెక్కలు చేయాలంటే కనీసం మనకి ఎక్కాలు నేర్చుకొని ఉండాలండి. పదాలు చదవాలంటే ఏబిసిడీలు నేర్చుకొని ఉండాలండి. ఇంకా తెలుగు పదాలు చదవాలంటే తెలుగు అక్షరాలు నేర్చుకొని ఉండాలండి. ఇవన్నీ కూడా మనం నేర్చుకొని ఉంటేనే తర్వాత మరి పదాలను లెక్కలను చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బైబిల్ మన చేతుల్లోనే, మన ఇండ్లల్లోనే, మన బ్యాగుల్లోనే ఉండి అసలు బైబిల్ చదవకోకుండా దేవుని జ్ఞానం ఎలా అర్థమవుతుంది చెప్పండి? కాబట్టి మనమంతా కూడండి దేవుడిచ్చిన సమయాన్ని వినియోగించుకుంటూ మరి బైబిల్ చదువుతూ జ్ఞానులుగా ఉండాలి. అందుకని పెద్దలు అంటారు, జీవితంలో ఏది పోయినా, ఏమంటే డబ్బు పోయినా, బంగారం పోయినా, ఆస్తిపాస్తులు పోయినా సంపాదించుకోవచ్చు, కానీ క్షణాన్ని మాత్రం మనం సంపాదించుకోలేమండి. ఎందుకంటే క్షణానికి ఎంత విలువ ఉందో చూడండి. అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారిని ఒక్క నిమిషం లేకపోతే ఒక్క క్షణం ఆలస్యమైనా సరే వాళ్ళకి లోపలికి ఎంట్రీ లేదండి. ఏమండి అంటే క్షణానికి విలువ ఉంటేనండి నిమిషానికి ఎంత విలువ ఉందో చెప్పండి, మరి గంటకి ఎంత విలువ ఉంది, రోజుకి ఎంత విలువ ఉందో చెప్పండి. అంటే దేవుడిచ్చినటువంటి ప్రతి సమయం చాలా విలువైనదండి. కాబట్టి రెండో విషయంగా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త కలిగి ఉండాలండి. క్రైస్తవులంటేనే జ్ఞానులు. కాబట్టి దేవుడిచ్చినటువంటి మనకు ఈ సమయంలో మనం జ్ఞానవంతులుగా నడుచుకోవడానికి మరి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక మరొక మాట చూద్దాం చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చూద్దామండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి అంటున్నాడండి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ. మరియు ఆయన మీరేమి తినుచున్నారో, మీరేమి ధరించుకొనుచున్నారో, మీరేమి చూస్తున్నారో, ఏమి మాట్లాడుతున్నారో అనడం లేదండి. ఆయన మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలంటండి. వినే దాంట్లో జాగ్రత్త ఉండాలి. ఏమండి ఎందుకంటే ఆ వినే మాటల ద్వారే మనం పరలోకానికి వెళ్ళే అవకాశం ఉందండి. ఎందుకంటే అనేక మంది బోధకుల ద్వారా మనం వాక్యాలు వింటూనే ఉన్నాం. వింటున్న ప్రతి మాట వాస్తవం అని మనం నమ్మితేనండి మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదవక చెప్పబడుతున్న ప్రతి మాట వాస్తవం అని మనం పరిశీలించి పరిశోధించి తెలుసుకోకపోతేనండి మనకి చాలా ప్రమాదం అండి. జాగ్రత్త జాగ్రత్త అంటున్నాడంటే ప్రమాదం ఉంది అని, ప్రమాదం పొంచి ఉందని మీరు జాగ్రత్త పడాలి అని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నదండి. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురు, మీకును అట్టి కొలతతో కొలుతురు, మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును. ఏమంటే వినేది మన వాక్య విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలండి. ఏమండి మరి ఎంతమంది వాక్య విషయంలో జాగ్రత్త కలిగి ఉంటున్నారు చూడండి. మొట్టమొదటిగా దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రవర్తన జాగ్రత్తగా ఉంటేనండి చక్కగా దేవుని మాటలు నువ్వు వినగలవు. అదేవిధంగా దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత మరి జ్ఞానవంతుడిగా నువ్వు నడుచుకోవాలి. జ్ఞానాన్ని కలిగి ఉంటే నువ్వు దేవుని మాటలు చక్కగా వినగలగండి. ఇక దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం కూర్చొని బోధకులు మన వాక్యాన్ని తెలియజేస్తున్నప్పుడు అండి వాళ్ళు ఏం చెప్తున్నారో మనం జాగ్రత్తగా మనం చూసుకుంటేనండి వాక్య విషయంలో మోసపోయేటువంటి అవకాశం లేదండి. అంటే వాక్య విషయంలో జాగ్రత్త అన్నారంటే ఏదో ప్రమాదం ఉందని మనకు అర్థమవుతుంది. ఎలాంటి ప్రమాదం అంటేనండి మన ఆత్మలను రక్షించేది శక్తి కలిగినటువంటి వాక్యం అనే సంగతి మన అందరికీ తెలుసండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది. మన ఆత్మలను రక్షించేది శక్తి గల వాక్యం. ఆ వాక్యాన్ని మనమంతా కూడా సాత్వికముతో అంగీకరించే వారిగా ఉండాలండి. కాబట్టి మరి దేవుని మందిరానికి వెళ్ళి సమయాన్ని వినియోగించుకుంటూ ఏమండి వాక్యం మరి వింటున్న మనం వాక్యం విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలండి. ఎందుకంటే వాక్యం విషయంలో జాగ్రత్త లేకపోతే ఆత్మను ఏమంటే మన ఆత్మ నరకానికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉందండి.
నరకానికి వెళ్ళిపోతే మరి ఎంతకాలం అండి ఆ నరకంలో ఉండేదంటేనండి అనంతకాలం. భూమి మీద మనకిచ్చిన కాలం 60, 70, 80 లేకపోతే 100 సంవత్సరాల లోపు మనం బ్రతకొచ్చు. లేకపోతే ఏ క్షణాన మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో మనకు తెలీదండి. కానీ నరకానికి గనక వెళ్ళిపోయామనుకోండి, దేవుడిచ్చిన ఈ భూమి మీద ఈ కాలంలో మనకు నచ్చినట్టు బ్రతికి దేవునికి ఇష్టంగా బ్రతక్క దేవుని బాధ పెట్టి మనం బ్రతికి చనిపోతేనండి నరకానికి వెళ్ళిపోయిన తర్వాత ఎంతకాలం శిక్ష అంటే అనంతకాలం శిక్ష. ఇక ఆ శిక్ష నుంచి మనల్ని తప్పించేవారు ఎవరూ లేరండి. ఈ లోకంలో పాడైపోతుంటే వాళ్ళకి వాక్యాన్ని చెప్పి దేవుని వైపు నడిపించడానికి సేవకులుగా మనం ఉన్నాం. కానీ ఇక నరకానికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎలాంటి ప్లాన్లు వేసుకున్నా సరే అక్కడ నుంచి తప్పించబడే అవకాశం కూడా లేదండి. కాబట్టి మూడవదిగా అండి, వినే వాక్య విషయంలో చాలా 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 జాగ్రత్త కలిగి ఉండాలండి. వాక్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరొక మాట చూద్దాం, చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనం చూద్దామండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనం. ఏమండి, మీ హృదయములు ఒకవేళ తిండి వలనైనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి అంటున్నాడండి. ఏమండి, ఇక ఆరాధన అనేసరికి ఆదివారం వచ్చేసరికి ఏమంటే మనకు తెలియదు కాదు కదండి. ఈ 6 రోజులు చాలా ప్రశాంతంగా వెజిటేబుల్ ఏమంటే కూరగాయల భోజనం చేస్తాం. కానీ ఇక ఆదివారం వచ్చేసరికేనండి ఎక్కడ ఈ ప్రాంతంలో చూసినా ఈ ఇంటిలో చూసినా చక్కగా మంచి మసాలా వాసనతో అనేక రకాల మాంసాహారాలు మనం వండుకొని తింటూ ఉంటామండి. ఏమంటే ఇక ఆదివారం అనేసరికి ఏ ప్రాంతంలో చూసినా ఏ ఇంట్లో చూసినా కంపల్సరిగా ముక్క ఉండవలసిందే. ఏమండి, వీటిని చక్కగా ప్రిపేర్ చేసుకొని బాగా తినేసండి. ఎక్కడ ఏమంటే బాగా ఇంటి దగ్గర మనం తినేసేసి దేవుని సన్నిధికి వెళ్ళి ఎక్కడైతే ఫ్యాన్ ఉందో ఆ ఫ్యాన్ కింద కూర్చొని చక్కగా మనం ఏం చేస్తామంటే ఫ్యాన్ గాలికి వాక్యం వినగలమని చెప్పండి. ఫ్యాన్ గాలికి వచ్చేసేది బాగా శరీరానికి మత్తు వచ్చినప్పుడు వచ్చేది నిద్రండి. వాక్యాన్ని వినే ఆలోచన ఆసక్తి అనేది ఉండదండి. కానీ మనం కూడా చాలా చక్కగా ఏమంటే పొద్దునే కొంతమంది టిఫిన్ చేసి వస్తే పర్వాలేదండి. లేదు కొంచెం ఈ మాంసాహారాన్ని ఫాస్ట్గా మరి వండేసుకొని తినేసి వచ్చి మనం ఫ్యాన్ల కింద కూర్చుంటేనండి మనం వినేది వాక్యం కాదండి. ఏదో ఒక జనాభా లెక్కకి సంఘానికి వస్తానో వాళ్ళు ఏదో 4 మాటలు చెప్తారు, నీ తోచిన కానుకలు ఇస్తావు, మనం వెళ్ళిపోతాం. అందుకనే దేవుని సన్నిధికి వెళ్ళి నీవు వాక్యం వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ముందు నేర్చుకున్నామండి. మరి ఎలా ఉండాలండి? మీ హృదయములు ఒకవేళ తిండి వలనైనను మత్తు వలనైనను లేకపోతే ఈ లోక సంబంధమైన విషయాల వలనను మందంగా ఉండక ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై వాక్యం విషయంలో మీరంతా కూడా ఏం చేయాలండి? జాగ్రత్త కలిగి ఉండాలి. బాగా తిని వెళితే వచ్చేది నిద్రండి. అందుకనే నేడు సమాజంలో కూడా అండి సేవకులు కూడా వచ్చిన వెంటనే వాళ్ళకి భోజనం పెట్టేసరికి బాగా తిని వాక్యం చెప్పలేకండి ఆ వేదిక మీదే వాళ్ళు మరి రకరకాల శబ్దాలు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. తేలికైన ఆహారం తీసుకొని రావాలి, అయిపోయిన తర్వాత భోజనం పెట్టి పంపించాలి. వీళ్ళకి బాగా కడుపు నిండండి, తిన్నప్పుడు ఇంక వాక్యం ఏం చెప్పగలరా చెప్పండి? కాబట్టి అండి మరి తిండి విషయంలో మనం చాలా తక్కువ తీసుకుంటూ చక్కగా దేవుని మాటలు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడండి ఇక తర్వాత మనం చెప్పినా మీరు వినరనుకోండి, మనం ఎంత తినాలో అంత తృప్తి పడేంత వరకు తింటాం. కానీ ఆ రోజు మాత్రం దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడండి తగుమాత్రపు ఆహారం తీసుకొని వెళితే చక్కగా దేవుని మాటలు వినేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఆదివారం ఆరాధనకు వచ్చేవారంటే చక్కగా మరి వంట చేసుకొని తిని వస్తారు. తిని మత్తులై ఈ లోక సంబంధమైన విషయాల్లో ఆలోచన కలగండి, వాక్యం పట్ల ఆసక్తి లేక మందంగా ఉన్నట్లయితేనండి మనుష్య కుమారుని రాక ఏదో ఒక దినాన అకస్మాత్తుగా జరుగుతుంది. అయితే ఆ క్షణమే మనకు జరిగిందనుకోండి, మన పరిస్థితి ఏంటో చెప్పండి ఏమండి? కాబట్టి మన మీదకి ఉరి వచ్చినట్లుగా రాకుండా మనం జాగ్రత్త కలిగి ఉండాలండి. ఏమండి, ప్రార్థన అనగానే, మీటింగ్ అనగానే, సభలు అనగానే అనేక మంది అండి భోజనాలు అడిగేవారు మనకు కనిపిస్తూ ఉంటారు. ఏమండి, వాళ్ళు ప్రార్థన వాక్యం వినడానికి వచ్చినప్పుడు మనకు తోచింది మనం పెడతామండి.
అంతే తప్ప చాలామంది ఈరోజు మీటింగులు సభలు అనేసరికి భోజనాలు ఉన్నాయా అని వెంటనే ప్రశ్నించేవారిని మనం చూస్తున్నామండి. అంటే వీళ్ళంతా కూడా ఎవరు? వాక్యాన్ని వినడానికి వచ్చేటువంటి వాక్య ప్రియులు కాదండి, వీళ్ళంతా కూడా భోజన ప్రియులుగా మనకు కనిపిస్తున్నారు. కాబట్టి 4వ విషయం అండి, మన ఆత్మను రక్షించుకునే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నామండి? ఆత్మకు ఆహారాన్ని ఏం పెట్టడం లేదండి, శరీరానికి సంబంధించిన ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి ఆహార పదార్థాలను మనం తీసుకుంటున్నాం. ఇక మరొక సందర్భాన్ని చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు ఒత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. దేవుని సన్నిధికి వెళ్ళాం, వాక్య విషయంలో జాగ్రత్త అని చెప్పాం, వినే విషయంలో కూడా మత్తుగా ఉండొద్దని చెప్పామండి. ఇక వెళ్ళి మరి వాక్యాన్ని వింటున్నప్పుడండి సమాజంలో అనేక మంది అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడమని చెప్తున్నారండి యేసుక్రీస్తు వారు. అంటే మొదటి శతాబ్ద కాలంలో క్రీస్తు వారు సువార్త ప్రకటించే సమయంలోనే భవిష్యత్తు చెప్తున్నాడండి. అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారని పాత నిబంధన గ్రంథంలో కూడా తెలియచేశారు. అయితే ఆ శిష్యులకు, ఆ జనసమూహాలు అందరికీ కూడా ఏమంటున్నారండి? అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. ఈనాడండి సమాజంలో మేము ప్రవక్తలము అని చెప్పుకునేవారు కూడా ఉన్నారండి. ప్రవక్తలంటే ఆనాడు దేవుడు తన దూతలను పంపించి వారి ద్వారా ఏమైతే చెప్పించాలి అనుకున్నాడో ప్రవక్తలకి మరి దేవుడు తన దూతల ద్వారా తెలియచేసేవారు. ఆ ప్రవక్తలు మరి దేవుని పిల్లలకు తెలియచేసేవారండి. కానీ ఈ రోజుల్లో ప్రవక్తలు అనేవారు ఎవరూ లేరండి. కానీ అందరూ కూడా సేవ చేసేవాళ్ళే, దేవునికి దాసులుగా సేవకులుగా పిలువబడేవారు తప్పేనండి ఎవరు కూడా ప్రవక్తలు అనేవారు లేరు. అందుకని అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడాలి. ఎందుకంటే మేము ప్రవక్తలమని చెప్పుకొని అనేక మంది సమాజంలోనికి వచ్చేసి సత్యవాక్యానికి భిన్నంగా మీకు సువార్త ప్రకటిస్తారు. ఆ వాక్యాన్ని విన్న మీరు సత్యవాక్యం నుండి తొలగిపోయి మళ్ళా అసత్యాన్ని మీరు తెలుసుకొని అనేక మందికి ప్రకటిస్తూ మీరు పాడైపోయి అనేక మందిని పాడు చేస్తారనేటువంటి ఉద్దేశంతోనండి అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు ఒత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళంటండి. గొర్రె చర్మాన్ని కప్పుకున్నంత మాత్రానండి మనలో ఉన్నటువంటి స్వభావం ఎక్కడికి వెళ్ళదు చెప్పండి? కొంతమంది ఎప్పుడు కూడా తోడేళ్ల స్వభావం, తోడేళ్ళు మనకు తెలిసి క్రూరమైనది. అది ఆ జంతువులని వేటాడి తింటూ ఉంటుంది. కొన్ని జంతువులు వేటాడి తినగా మిగిలిపోయిన మాంసాన్ని తినేటువంటి ఒక జంతువుగా కూడా మనకి తోడేళ్ళు అనేది కనిపిస్తూ ఉందండి. అంటే తోడేళ్ళు ఇక్కడ క్రూరమైనది, క్రూరమైన స్వభావంతో పోలుస్తున్నారంటే క్రూరమైన స్వభావం తోడేళ్ళకు ఉంది. ఆ తోడేళ్ళు లాంటి స్వభావాన్ని మరి అనేక మంది ప్రవక్తలు కలిగి ఉన్నట్లుగా మనకి తెలియచేస్తున్నారండి. అంటే గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు ఒత్తురు, కానీ వాళ్ళ లోపల స్వభావం అనేది చాలా క్రూరంగా ఉంటుంది అంటున్నారండి. అంటే అబద్ధ ప్రవక్తల గూర్చి యేసుక్రీస్తు వారు జీవించిన మొదటి శతాబ్ద కాలంలోనే వీళ్ళు ఉన్నారని, వారిని గూర్చి మీరు జాగ్రత్త పడుడి అని అంటున్నారండి. మరి వారు గొర్రెల చర్మాలు వేసుకొని మీదకు వస్తారు, కానీ లోపల వారి మనసు క్రూరమైన తోడేళ్ల స్వభావం. ఎందుకంటే ఆ తోడేళ్లు వేటాడతాయండి. కాబట్టి అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు మాట్లాడుతూ వాక్యానికి భిన్నమైన బోధ ప్రకటిస్తారు. ఆ విషయంలో భాగంగా అబద్ధ ప్రవక్తలను గూర్చి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త కలిగి ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దామండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి అంటున్నాడండి. ఈనాడు క్రైస్తవ్యంలోనండి మనుషుల పారంపర్యాచారములు ఏ సంఘంలో లేదు చెప్పండి? అన్ని సంఘాలలో కొనసాగుతూనే ఉన్నాయి. క్రైస్తవులని మనం చెప్పుకుంటున్నామే కానండి అందరి దగ్గర ఏవో కొన్ని ఆచార సాంప్రదాయాలు మన భారతదేశంలో ఉంటుందో, మన భారతదేశానికి కొన్ని సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం పాటించాలి. కానండి ఈ సంఘాల్లో కూడా మరి అనేక విషయాల్లో మనం చూస్తేనండి పెళ్లి విషయం, అదేవిధంగా చావు విషయంలో మనం చూస్తే
ఎక్కడ లేని ఆచార సాంప్రదాయాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ పెళ్లిలోనండి ఒక అర్ధగంట లేకపోతే ఒక 20 నిమిషాలు వాక్యం చెప్పడం సేవకులు చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఆ పెళ్లిలో పెద్దలు చేసేటువంటి హడావుడి అంతంత మాత్రం ఉండదండి. ఏమండి, మీరు ఎలాగో సభల్లో వాక్యం చెప్పినట్టు చెప్తే కుదరదండి. ఇది పెళ్ళి, ఈ పెళ్లిలో చాలా క్లుప్తంగా మాత్రమే మీరు వాక్యం చెప్పాలని మరి సేవకుల ద్వారా కొద్ది మాటలు మాత్రమే చెప్పిస్తూ ఉంటారండి. ఇక మిగతా విషయాలన్నీ కూడా పెళ్లికి సంబంధించినటువంటి ఆచారాల్లోనే పెద్దలు మునిగిపోతూ ఉంటారు. ఇక సావు విషయానికి వస్తేనండి, ఇక చనిపోయిన తర్వాత ఆ శవాన్ని తూర్పు పడమర పడుకోబెట్టారేంటి, లేకపోతే ఉత్తర దక్షిణాల వైపు పడుకోబెట్టారేంటి? ఏమంటే చచ్చిపోయిన తర్వాత ఎటువైపు పడుకోబెడితే ఏమని చెప్పండి? మనిషే లేనప్పుడు ఆ మనిషిని ఎలా పడుకోబెడితే ఏంటి, ఎలా చేస్తే ఏంటండి? అంటే లేనిపోని ఏమంటే ఆచార సాంప్రదాయాలన్నీ కూడా పెళ్లి విషయాల్లోనే, అదేవిధంగా చావు విషయంలోనే క్రైస్తవులుగా మన కుటుంబాల్లో జరుగుతున్న ఇవన్నీ కూడా కొన్ని విషయాల్లో మరి పెద్దలు చెప్పినట్లుగా మనమంతా కూడా వెళ్ళిపోవలసిన వారిగానే మనం కనిపిస్తూ ఉన్నామండి. అయితే సంఘంలోనండి ఏమన్నా మాట్లాడుతున్నారు చూడండి, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును, ఏమంటే దేవుణ్ణి మనం అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను, ఏమండి ఆ మూలపాఠాలన్నీ కూడా నేర్చుకుని మనం దేవుని పాఠాల్లోకి వచ్చాం. మరి అలా వచ్చిన మనం మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని, చెరంటే పాపమనే చెరలోనికి మిమ్మల్ని తీసుకొని పోయేవారు ఎవరైనా ఉంటారేమని జాగ్రత్తగా చూసుకొనిడి అని చెప్తూ ఉన్నాడండి. ఏమంటే దేవుని అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును, ఈ లోక సంబంధమైనటువంటి మూలపాఠములండి. అండ్ వాక్యాన్ని విన్నాం, మారు మనసు పొందాం, విశ్వాసం అంటే ఏంటో తెలుసుకున్నాం, బ్యాప్టిజం అంటే ఏంటో తెలుసుకున్నాం, రక్షణ అంటే ఏంటో తెలుసుకున్నాం అండి. ఇవన్నీ తెలుసుకోనండి మరలా లోకంలో పడిపోయి చెరలోనికండి, పాపం అనేటువంటి చెరలోనికి మనందరినీ కూడా అపవాది తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తుంది. మరి అలా తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? మనం జాగ్రత్త కలిగి బ్రతకాలండి. అంటే మూల పాఠాల విషయంలో, ఏమండి చెరలోనికి తీసుకెళ్లేటువంటి విషయంలో మనమంతా ఎలా ఉండాలండి? జాగ్రత్త కలిగి ఉండాలి క్రైస్తవులుగా. ఏమండి మూలపాఠాల విషయంలో చెరలోనికి, అంటే పాపం అనే చెరలోనికి తీసుకెళ్లేటువంటి విషయంలో నుండి జాగ్రత్త కలిగి ఉండాలి. లేకపోతే సులువుగా చిక్కులు పెట్టే పాపంలో అపవాది పడేస్తుందండి. ఈనాడు యువత పాడైపోవడానికి కారణం అండి చాలా ఈజీగా అండి. పాపం అనేది అపవాదికి వెన్నతో పెట్టిన విద్య లాంటిది. ఏమంటే వాడు చిన్న విషయంలోనండి సులువుగా చిక్కులు పెట్టు పాపం అన్నాడంటేనండి మనలందరినీ కూడా చాలా ఈజీగా వాడి వైపు ఆకర్షించుకొని దేవునికి దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అండి మనం పాపం అనే చెరలోనికి వెళ్లకుండా జాగ్రత్త కలిగి ఉండాలండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు చూద్దామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు. యువత ఏ విధంగా పాడైపోతున్నారో, యువత ఏ విధంగా దేవుని దూరం చేసుకుంటున్నారో, యువత ఏ విధంగా తల్లిదండ్రుల మాట వినటం లేదు, సమాజంలో పెద్దల మాట వినటం లేదు, ఉపాధ్యాయుల మాట వినటం లేదు. మరి ఒక విషయాన్ని చూద్దాం. చూడండి, పౌలు గారు తిమోతికి ఒక లేఖ రాస్తూ ఎలాంటి విషయాన్ని మరి యవనంలో ఉన్నటువంటి తిమోతి గారికి తెలియచేస్తున్నాడో చూడండి. నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అంటున్నాడండి. ఏమండి లోకంలో తాగుబోతులకు, తిరుగుబోతులకు, జులాయిలకు, ధనవంతులకు మాదిరిగా కాదండి. ఏమండి ఏ విషయంలో అంటండి పౌలు గారు మరి తన ప్రియ కుమారుడైనటువంటి తిమోతికి చక్కగా ఉత్తరాన్ని రాస్తూ, నాయనా తిమోతి, నువ్వు యవన కాలంలో ఉన్నావయ్యా, నీ యవనమును బట్టి ఎవ్వడు కూడా నిన్ను తీసివేసేవాడిగా, పలానా తిమోతి వేస్ట్ ఫెలో అని అనిపించుకునేవాడిగా కాకుండా, ఎవరి చేత నువ్వు తృణీకరింపబడనీయకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? నువ్వు సంఘంలో మరి యవనస్తుడిగా ఉన్నావు, మరి యవనస్తుడిగా ఉన్న నీవు మరి ఎన్నో విషయాల్లో పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి నాయనా అన్నట్లుగా మరి ఆయన మాట్లాడుతూ, మాటలోను మొట్టమొదటిగా మాటలండి. మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్త. కానీ మన మాట అండి, పరిశుద్ధ గ్రంథం సంకలో ఉన్నప్పుడు మనకు ఒక మాట వస్తుంది. ఆ గ్రంథాన్ని ఇంటి దగ్గర పెట్టిన తర్వాత ఇక
ఎవరు ఇక మనం మాట్లాడితే ఎదుటివారు ఇక మాట్లాడడానికి అవకాశం ఉండదండి. ఎందుకంటే వీళ్ళు నిజంగా క్రైస్తవులేనా? ఏమండి, సంఖలో బైబుల్ ఉన్నంతసేపు క్రైస్తవులు వేషం. ఏమండి, బైబుల్ పక్కన పెట్టిన తర్వాత ఎన్నో వ్యర్థమైన బూతు మాటలండి. ఈ రోజు కూడా క్రైస్తవులు మాట్లాడుతుంటేనండి నిజంగా వీళ్ళు ఎందుకు ఆరాధనకు వెళ్తున్నారు, ఎందుకు ప్రార్థనలు చేసుకుంటున్నారు, కన్నీటి ప్రార్థనలు అంటున్నారు, ఎందుకు ఉపవాస ప్రార్థనలు అంటున్నారు, ఎందుకు ఆల్ నైట్ ప్రార్థనలు అంటున్నారు, ఏమండి ఎందుకు అంటున్నారు అనండి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అంత వ్యర్థమైనటువంటి మాటలండి. ఏమండి వాటిని అసలు విని కూడా మనం జీర్ణించుకోలేకపోతున్నాం. ఆ మాటలు మాట్లాడి మళ్ళా ఆదివారం తెల్లని వస్త్రాలు ధరించుకోనండి చక్కగా నల్లటి పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని మళ్ళీ ఆదివారం ఆరాధనకి వెళ్ళేవారిగా కనిపిస్తున్నారు. కానీ మరి నా నోటి నుంచి ఇలాంటి వ్యర్థమైన మాటలు వచ్చినాయి అని కనీసం వాళ్ళు పరీక్షించుకుంటారో లేదో కానివ్వండి, పరీక్షించుకుంటేనండి నోటి గుంట అలాంటి మాటలు ఎందుకు వస్తాయి చెప్పండి. అందుకనండి తిమోతి నువ్వు చాలా జాగ్రత్త నాయనా. మాటలు అంటే అండి చాలామంది చూడండి ఎన్నో భయంకరమైనటువంటి అపార్థాలతో కూడినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారండి. ఏమండి సరసోక్తులు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారండి. మాటల్లోనూ తర్వాత ప్రవర్తన గురించి మనం నేర్చుకున్నాం. ప్రవర్తనలోనూ ప్రేమలోనండి ఈనాడు క్రైస్తవుల మధ్య ప్రేమ లేదండి. ఏమండి ప్రేమ ఉంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలంటేనండి పక్క సంఘం వాళ్ళని మనం ప్రేమించే పరిస్థితి లేదండి. మన సంఘంలో ఉన్నవారిని మనం ప్రేమించుకుంటే అదేం ప్రేమ చెప్పండి. మన దేశంలో ఉన్న వాళ్ళని మనం ప్రేమించుకుంటే అదేం ప్రేమ చెప్పండి. మన ఊళ్ళో ఉన్నవారిని మనం ప్రేమించుకుంటే అదేం ప్రేమ చెప్పండి. కానీ మన ఇంటి పక్కన ఉన్నవాడిని కూడా మనం ప్రేమించాలి కదండి. వేరు సంఘాలకు వెళుతున్నప్పటికీ వారిని కూడా మనం ప్రేమించేవారిగా ఉండాలి. కానీ క్రైస్తవుల్లో ప్రేమ అనేది చాలా కొదువైపోయిందండి. కాబట్టి మాటల్లోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ ఏమంటే చాలా ముఖ్యమైన విషయం అండి. విశ్వాసం, మనం దేవుడు ఉన్నారని నమ్మాము. ఆ విశ్వాసములోనూ తర్వాత పవిత్రతలోనండి విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఈ 5 విషయాల్లోనండి విశ్వాసులు అందరూ కూడా మనకి మాదిరికరమైన జీవితాన్ని ఉంచి వెళ్ళారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే తిమోతి నీవు కూడా ఈ 5 విషయాల్లో మిస్టర్ పర్ఫెక్ట్ లా ఉండాలని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారండి. తెలియచేస్తూ నేను వచ్చే వరకు, ఎప్పుడు నీ దగ్గరకు వచ్చే వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండాలంటండి. మనం మాత్రమండి బైబిలు అవసరానికే మనం చదువుతూ ఉంటాం, అది మెసేజ్కే మనం చదువుతూ ఉంటామండి. నేను వచ్చే వరకు చదువుట యందును ఏం చదవాలండి? కథల పుస్తకాలు కాదండి. బైబిల్ చదువుట యందును హెచ్చరించుట యందును, వాక్యం తెలియని వారికి చక్కగా వాక్యం చెప్పే విషయంలో హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండమని మరి పౌలు గారు తిమోతికి చక్కగా మరి కొన్ని విషయాలు యవన వయసులో ఉన్నటువంటి ఆయనకి తెలియజేస్తున్నాడు. మరి ఈ మాటలన్నీ కూడా అండి మరి నేటి యవనస్తులకు అవసరమా కాదా చెప్పండి. ఈ మాటలన్నీ నేటి యువతకు చాలా అవసరం. ఏ సంఘానికి ఏ సహవాసానికి వెళుతున్నా మరి క్రైస్తవులైనా సరే యువతగా ఉన్నవారండి ఈ అన్ని విషయాలు చక్కగా పాటిస్తేనండి చాలా సంతోషంగా వాళ్ళ జీవితాలు ఉంటాయండి. కాబట్టి వాక్యాన్ని చదువుట యందు హెచ్చరించుట యందు బోధించుట యందు మనం ఎలా ఉండాలండి? జాగ్రత్తగా ఉండాలి. ఈనాడు అనేక మంది యవన వయసులోనే సేవకులుగా అనేక మంది దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడని మరి నిలబడి వాళ్ళు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, చాలా సంతోషం. కానీ అలా యవనంలో ఉన్నవారు పడిపోకుండా అండి మరి జాగ్రత్త కలిగి వాళ్ళు వాక్యాన్ని ప్రకటించేవారిగా ఉండాలి. ఇక మరొక మాట చూద్దాం చూడండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనం చూద్దామండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనం. యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అన్నాడండి. యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు. ఏమంటే ఈ ప్రభుత్వాలు కూడా యవనస్తుల నడతను మార్చలేవండి. ఏ గ్రంథాలు మనుషుల చేత రాయబడిన ఏ గ్రంథాలు కూడా మనిషి యొక్క ప్రవర్తనను మార్చలేకపోతుంది. మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిలేనండి, అందులో రాయబడిన ప్రతి పరిశుద్ధమైన మాట మన నడతను మార్చేదిగా మనకు కనిపిస్తూ ఉంది. ఏమంటే యవనస్తులండి మరి దేని చేత తమ నడత, ఏమంటే దేని చేత అంటేనండి వాళ్ళు సంపాదించుకున్న డిగ్రీలు వాళ్ళ బ్రతుకును మార్చలేకపోతున్నాయండి. ఏమంటే వాళ్ళు నేర్చుకున్న ఈ లోక జ్ఞానం వాళ్ళ బ్రతుకును మార్చలేకపోతున్నాయండి. ఈరోజు చూడండి, ఈ కాలేజీల్లో ఈ స్కూల్స్లో చూసినా యువత నోట నుంచి వచ్చే మాటలు
ఎన్నో భయంకరమైన వ్యర్థమైన మాటలండి. అవి చదువు లేని వాళ్ళు, ఏమంటే పశువులు కాచుకునేటువంటి వాళ్ళు కూడా మాట్లాడరండి. అలాంటి వ్యర్థమైన మాటలు ఈనాడు ఏమంటే చదువుకున్న పిల్లలే, యువత ఈనాడు మాట్లాడుతూ ఉంటారండి. కనీసం ఏమండి లెక్చరర్స్ అంటే, ఉపాధ్యాయులు అంటే, ఏమండి పెద్దలంటే, ఏమంటే సేవకులంటే కూడా, తల్లిదండ్రులంటే కూడా భయం లేకుండా అండి తల్లిదండ్రులను కూడా దూషిస్తూ ఇలాంటి వ్యర్థమైన మాటలు మాట్లాడే యువత నేటి సమాజంలో మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరంటే నీ వాక్యమును బట్టి. ఏమంటే మనిషి ప్రవర్తన, మనిషి నడత మారేది వాక్యాన్ని బట్టండి. ఆ వాక్యం దగ్గరకు ఈనాడు యువత రాలేకపోతుంది. ఈ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా అంటున్నాడు. నేటి కాలంలో మరి యువత ఎక్కడ వాక్యం ఉంటుంది చెప్పండి? ప్రేమని, తాగుడని, బెట్టింగ్లని, డ్రగ్స్కి అలవాటు పడిపోయండి వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారండి. ఏమంటే కాలేజీకి వెళ్ళగానే ఏమండి ప్రేమ అనేటువంటి మాయలో పడిపోతున్నారు. ఆ ఇంటర్మీడియట్ అయిపోయే దశకు వచ్చేసరికి మరి జతలుగా వివాహాలు చేసుకుంటున్నారు. తర్వాత భవిష్యత్తు ఏంటో వచ్చిన మార్గం. ఏమంటే ఇంటర్మీడియట్ వయసులోనే మరి చెడు సహవాసాలు చేస్తూ తాగుడుకు బానిసలు అయిపోతున్నారు, బెట్టింగులకు బానిసలు అయిపోతున్నారండి, డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారండి. ఏమంటే ఈ రోజండి కాలేజీలకు వెళ్ళే పిల్లల బ్యాగుల్లో ఏమంటే అగ్గిపెట్టెలు, అదేవిధంగా సిగరెట్ బాక్సులు ఉంటున్నాయండి, మందు సీసాలు కూడా ఉంటున్నాయండి, అంటే డ్రగ్స్కి సంబంధించిన ప్యాకెట్స్ కూడా ఉంటున్నాయంటేనండి. ఈనాడు వాళ్ళల్లో వాక్యము లేక అనేక మంది నశించిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అంటే యువత అన్ని విషయాల్లో పాడైపోయింది. ఏమండి ఈరోజు ఈ కాలంలో ఎక్కువగా మరణిస్తున్న వారి సంఖ్యను కూడా మనం చూస్తేనండి యువతే ఎక్కువగా మరణిస్తూ ఉంది. ఎక్కడో మనం వృద్ధులు మరణించారని, ఎక్కడో ప్రమాదాల్లో కొంతమంది మరణించారని మనం వార్తాపత్రికల్లో మనం చదువుకుంటాం. కానండి నేటి కాలంలో కాలము తీరక ముందే యువత మరణాల రేటు సమాజంలో పెరిగిపోయిందండి. కాబట్టి ఏమండి వాక్యాన్ని బట్టి మన నడతను జాగ్రత్తగా చూచుకొనుటండి. నడత విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. కేవలం యువతీ యువకులే కాదండి, క్రైస్తవులందరూ కూడా మన నడత విషయంలో మరి జాగ్రత్త కలిగి ఉండాలండి. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దామండి. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 1వ వచనం దావీదు గారి మాటల్లో, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకొందును. చూశారండి, గొప్ప భక్తుడుగా దావీదు గారు మనకు కనిపిస్తూ ఉంటారు. ఆయన మహారాజుగాను, గొప్ప భక్తుడిగా, కీర్తనాకారుడిగా ఏమండి మరి మనకి దావీదు గారు కనిపిస్తూ ఉంటారు. నా నాలుకతో పాపము చేయకుండానట్లు అంటున్నాడు. ఏమండి మనం మన నాలుకతో చేయని పాపం ఏముందో చెప్పండి? అన్ని పాపాలు నాలుకతోనే చేస్తూ ఉంటాం. ఈ నాలుకతోనే ఆశీర్వదిస్తాం, ఈ నాలుకతోనే మనం శపిస్తూ ఉంటామండి. నాలుక నోటిలో ఉంది బెత్తడే కానీ ఆ బెత్తెడున్న నాలుక అదిరదిరి పడుతూ ఉంటుందండి. అందుకనే నాలుక అగ్నియే అన్నాడు. నాలుక అగ్నితో పోల్చాడంటే నాలుకండి అందరి జీవితాల్లో చిచ్చు పెట్టేదండి. అందుకనే నాలుకను మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి. అందుకని దేవుడు ఆ నాలుక నోట్లో పెట్టాడండి. ఒకవేళ నాలుక నోట్లో కాకుండా దేవుడు ఎక్కడైనా పెడితే అసలు అది కంట్రోల్ కాదేమని దేవుని తెలిసే, కాబట్టి ఆ నాలుక కాస్త కూల్ అవ్వాలంటే ఆ నోటిలో లాలాజలం ఊరుతూ ఉండాలి, ఆ లాలాజలానికి కాస్త కూల్ అవుతూ ఉండాలి. లేకపోతే ఇప్పుడు వేడిగా ఉంటే ఆ నాలుక ద్వారా ఈ ప్రపంచానికి చిచ్చు పెట్టే ప్రమాదం అని చెప్పేసి దేవుడు ఏమన్నా నాలుకను ఎక్కడుంచాడండి? నోట్లో ఉంచాడు. కాబట్టి నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గములు అంటేనండి నీతి, న్యాయం, సత్యం, ధర్మం. ఏమండి నా మార్గములను జాగ్రత్తగా చూసుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కెము ఉంచుకుందుననుకొంటిని. ఏమండి నోటికి చిక్కమంటండి. మనం గుర్రాలకు లేకపోతే ఎద్దులకు వాటికి చిక్కేమో మనం పెడతామండి. ఎందుకంటే చిన్న మరి పశువులైతే, దూడ పశువులైతే మట్టి తింటాయని, లేకపోతే వేరే ప్రాంతాలకి తీసుకెళ్లేటప్పుడు ఎదుటివారి పంట తింటుంది అనేటువంటి ఉద్దేశంలో మనం మూతికి చిక్కెములు పెట్టుకొని ఆ ఎద్దుల్ని మనం ఏమండి వ్యవసాయానికి తీసుకెళ్ళిపోవటం మనం చూస్తూ ఉంటాం. అయితే నాలుకతో పాపం చేయకుండానట్లు మరి నా మార్గంలో నేను జాగ్రత్తగా చూసుకుందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు అండి, ఏమంటే భక్తిహీనుల దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే
భక్తిహీనులు ఉన్నప్పుడు నోటికి మనం చిక్కేని ధరించుకోవాలి. ఎందుకంటే భక్తిహీనుల దగ్గర మనం ఏదో బాగా భక్తిపరుల్లాగా దేవుని మాటలు తెలియజేస్తుంటే వాడికి బాగా ఇరిటేషన్ వస్తుంది. చూడండి చూడండి క్రైస్తవులు అన్ని జనుల దగ్గరికి వెళ్ళి పద్దాక క్రీస్తు గురించి మాట్లాడితే వాళ్ళు మనల్ని విసిగించుకుంటూ ఉంటారండి, మనల్ని దూషిస్తూ ఉంటారండి. ఏమంటే మీ దేవుడే గొప్పవాడా, మాకు దేవుళ్ళు లేరా, ఏమంటే మా దేవుడు గొప్పతనం ఎంత అని వాడు కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మనం భక్తిహీనుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. వినేవారికి మాత్రమే చెప్పాలి. మరి చెప్పే విధానం కూడా వాళ్ళని మెప్పించేలా ఉండాలి, ఆలోచింపజేసేలా ఉండాలి తప్ప వాళ్ళ మనసు నొచ్చుకునేలా మాత్రం మనం వాక్యం చెప్పేవారుగా ఉండకూడదండి. కాబట్టి ఏమంటే మార్గములు అంటేనండి ఒక వ్యక్తి అనుసరించవలసిన నైతిక విలువలు, ఆధ్యాత్మిక విషయాల్లోనండి మన మార్గాల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఏమండి కాబట్టి దావీదు గారండి, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును. భక్తిహీనులు ఉన్నప్పుడు మన నోటికి మనం చిక్కేని ధరించుకొని ఉండాలండి. అంటే నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను ఏమండి జాగ్రత్తగా చూసుకోవాలి. మార్గం అంటే నీతి కలిగి, న్యాయం కలిగి, సత్యం కలిగి మనం బ్రతుకుతూ అనేక మందికి దేవుని మార్గాన్ని తెలియచేసేవారిగా మనం ఉండాలి. ఇక చివరిగండి ఒక మాట మనం చూసి ముగించుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి వాక్యం అండి. ఏమండి, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి, ఏమండి జీవము గల దేవుని సేవిస్తున్న మనం ఆయన దగ్గరే జీవమందని తెలిసి, ఆయన మాటల్లోనే జీవమందని తెలిసి, ఆయన వాక్యమే మన బ్రతికిస్తున్నది అని తెలిసి కూడా మనం దేవుణ్ణి విడిచిపెడుతున్నామంటే మనకంటే దౌర్భాగ్యులు, దుర్మార్గులు ఎవ్వరు కూడా సమాజంలో ఉండరండి. ఈనాడు ప్రాంతాన్ని విడిచిపెట్టి మరొక ప్రాంతానికి వెళ్ళిపోతే అక్కడ దేవుడు లేడా చెప్పండి? అక్కడ మనం భక్తిగా బ్రతకలేమా? అంటే ప్రాంతాన్ని విడిచిపెట్టినంత మాత్రాన భక్తిని మనం మర్చిపోతామా? ఒక ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళితే ఆ ప్రాంతంలో కూడా మన దేవుని పిల్లలు ఉన్నారు, మన సహవాసాలు ఉన్నాయి, అనేక మంది సేవకులు ఉన్నాయి. ఏమంటే అక్కడ కూడా మనం సహవాసానికి వెళ్ళే అవకాశం ఉంది, అక్కడ కూడా వాక్యాన్ని వినే అవకాశం ఉంది, వాక్య ప్రకారం జీవించే అవకాశం ఉందండి. ఏ ప్రాంతాన్ని మారిపోతే అక్కడ దేవుని పిల్లలు లేరా దేవుని మాటలు చెప్పడానికి? కానండి ప్రాంతాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇక ఎవరు ఎక్కడికి వెళ్ళకుండండి, చక్కగా వాళ్ళ ఉద్యోగాల్లో, వాళ్ళ పనుల్లో, వాళ్ళ జీవితాల విషయాల్లో ఏమంటే సంపాదనే ధ్యేయంగా పెట్టుకొని దేవుణ్ణి దూరం చేసుకొని బ్రతుకుతున్నవారు అనేక ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉంటారండి. అందుకనే సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని, ఏమంటే ఇక విడిచిపెట్టారంటే వీళ్ళ ఇంకే విశ్వాసం ఏమిటో చెప్పండి? దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉందేమో. ఏమంటే నిజంగా ఉందేమో కాదండి, ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి అంటున్నారండి. ఏమండి దేవుని విడిచిపెట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మనలో ఉంటే తప్పకుండా మనం జాగ్రత్త పడాలండి. ఇకనైనా జాగ్రత్త పడాలి. ఏమండి అలా జాగ్రత్త పడకపోతేనండి మనం ప్రమాదంలోనికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ ఉన్నా, ఈ ప్రాంతంలో ఉందండి, తప్పకుండా ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఇంకా అవసరమైతే బైబుల్ తరగతులకి మనం అటెండ్ అవుతూ ఉండాలండి. కానీ దేవుణ్ణి మర్చిపోయి ఆన్లైన్లో వింటున్నాం కదా, ఏదో ఒక గంట ఆన్ చేసి పక్కన పడేస్తే చివరిలో అందరూ వందనాలు చెప్పుకునేటప్పుడు మెలకు వచ్చి అందరూ వందనాలు చెప్పుకొని వెళ్ళటం వల్ల ఉపయోగం ఉంటుంది చెప్పండి? మీకు గంట ప్రసంగం చేయాలంటే మేము ఎంత ముందుగా లేచి సిద్ధపడి మీకు ఎలాంటి మంచి ఆత్మీయ ఆహారాన్ని అందించాలని మేము ప్రతిరోజు చక్కగా అనేక మంది దైవ సేవకుల ద్వారా ఎన్నో విలువైన వర్తమానాలు మీకు అందించబడుతున్నాయండి. అందించబడుతున్న మీరు ఇంకా జాగ్రత్త కలిగి లేకపోతే పరిస్థితి ఏంటి చెప్పండి? కాబట్టి మనమంతా జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళకోకుండా, విశ్వాసం లేకుండా దుష్ట హృదయాన్ని మనలో మనం కలిగించుకొనుకోకుండా, ఒకవేళ ఉంటే దాన్ని తీసివేసుకోనండి మనమంతా కూడా జాగ్రత్త కలిగి బ్రతకాలండి. ఇప్పటి వరకు అండి మనం 10 విషయాలలో ఎలా జాగ్రత్త కలిగి ఉండాలో మనం నేర్చుకున్నామండి. ఈ 10 విషయాలే కాదు,
ఎన్నో సంగతులు ఉన్నాయి. ఏ ఏ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి, ఈ సంగతులు మనకి చాలు అనేటువంటి ఉద్దేశంతో ఈ ముందుకు తీసుకురావడం జరిగింది. ఏమండి, జాగ్రత్త ఎందుకు అంటే మనకు ప్రమాదం జరగకుండా చూసుకోవడానికి మనకి జాగ్రత్త అవసరం అండి. మరి ఏ ఏ విషయాల్లో జాగ్రత్త ఉండాలంటే పైన చెప్పబడిన అన్ని విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉంటే పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. శరీర సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు కలిగి ఉన్న మనం ఆత్మ సంబంధమైన పరలోకం విషయంలో ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలండి. పరలోకం చేరాలంటే అంత సులువైన పని కాదండి. పరలోకం నేను వెళ్ళిపోతాను అని మనం చెప్పలేమండి. పరలోకం వెళ్ళాలంటే భూమి మీద కన్ను మూసిన మరుక్షణమే దేవదూతలు మనకు కనిపిస్తే మనం పరదేశకు వెళ్తాము, తర్వాత పరలోకానికి వెళ్తామండి. కనిపించకపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తేనే మనకి పరలోకం. ఆ పరలోకానికి మనమంతా చేరుకోవాలని, మరి ఆత్మ విషయంలో వాక్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు కలిగి బ్రతకాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.